గత ఎపిసోడ్లో రాజేష్ ప్రేమ పేరుతో తనని ఎలా వాడుకున్నాడో గీత తెలుసుకుంది. శ్వేత వేసిన ప్లాన్ వల్ల రాజేష్ నిజస్వరూపం బయటపడింది. గీత తన తప్పు తెలుసుకుని అక్క అడుగుచాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. కానీ రాజేష్ మళ్లీ గీతని అడ్డుకొని అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించటం మొదలెట్టాడు. ప్రస్తుతం కాలేజ్ గేటు బయట నిశ్శబ్దం ఆవరించింది. రాజేష్ ముఖంలో ఒక కుటిలమైన నవ్వు, గీతా కళ్లలో ఆవేదన. కాని గీతా వెనుక నిలబడ్డ శ్వేత రూపం ఇప్పుడు మునుపటిలా అమాయకమైన పల్లెటూరి పిల్లలా లేదు. తన చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని శ్వేతకి అర్థమైంది. ఏంటి శ్వేత అలా చూస్తున్నావు? నీ చెల్లి చేసిన పనులు ఊళ్ళో ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తాయిలే. ఆ అబార్షన్ విషయం బయటపడితే మీ పరువేమవుతుందో తెలుసా? శ్వేత మెల్లగా రాజేష్ వైపు నడుస్తూ, పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావా రాజేష్? ఆడపిల్లల బలహీనతల్ని వాడుకొని గిఫ్ట్స్ ఇచ్చి లోబర్చుకునే నీలాంటి వాడికి అసలు ఆ పదం పలికే అర్హతుందా? ఏయ్, నోరు జాగ్రత్త. నన్నింకొక మాటంటే ఏం చేస్తావు రాజేష్? నేను నీతో ఉన్న ఫోటోలు చూపిస్తావా, లేక లేనిపోని అబద్ధాలు చెప్తావా? చెప్పు. భయం నీకుండాలి, నాకు కాదు. నన్ను వాడుకున్నాను అనుకుంటున్నావేమో, కానీ నా మీద నాకున్న గౌరవాన్ని నువ్వే రోజు దాచుకోలేవు. గీత, నువ్వెక్కువ చేస్తున్నావు. ఇదిగో చూడు, ఈ ఫోన్లో గీత నీతో మాట్లాడిన సంభాషణలన్నీ ఉన్నాయి. నువ్వు ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే నాకు సంబంధం లేదు, నేను టైంపాస్ చేశాను అని అన్న మాటలు రికార్డ్ అయ్యాయి. ఇవి తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? రేప్ కేస్, మోసం కేసు కింద నిన్ను లోపల ఇస్తాను. ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి ఎవరెక్కువ చేస్తున్నారు అని. అది నేను సరదాగా అన్నాను. సరదా అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నిన్నొదిలేసింది మా నాన్న నేర్పిన సంస్కారం వల్ల. ఇంకొకసారి గీతా జోలికొచ్చినా, లేక ఏ ఆడపిల్లతో పిచ్చి వేషాలేసినా ఈ పల్లెటూరి అక్క చేతిలో నీకు చెప్పు దెబ్బలు ఖాయం. గెట్ అవుట్. రాజేష్కి వణుకు మొదలైంది. శ్వేత కళ్లలో ఉన్న ధైర్యం అతన్ని భయపెట్టింది. తోకముడిచిన కుక్కలా రాజేష్ అక్కడి నుండి పారిపోయాడు. గీతా కళ్లలో ఇన్నాళ్ల తర్వాత ఒక విజయం, ఒక శాంతి కూడా కనిపించాయి. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఇంటికి బయలుదేరారు. సంవత్సరాలు గడిచాయి. కాలం గాయాల్ని మాన్పడమే కాదు, మనం మనసు పెట్టి గమనిస్తే కొత్త జీవితాన్ని కూడా ఇస్తుంది. శ్వేత ఓపెన్ డిగ్రీని అద్భుతమైన మార్కులతో పూర్తి చేసింది. అటు గీత కూడా మారిపోయింది. ఆమె ఇప్పుడు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. ఒకప్పుడు మోడ్రన్ బట్టలు, ఫోన్ల మీద ఉన్న శ్రద్ధ ఇప్పుడు పుస్తకాల మీదకి మళ్ళింది. గీత కూడా ఇప్పుడు ట్యూషన్స్ చెప్తుంది. రాఘవయ్య గారు కన్న కలని నిజం చేసే బాధ్యత శ్వేత భుజాల మీదుంది. ఒకరోజు శ్వేత ఇంటికి నిర్మలా టీచర్ వచ్చింది. లక్ష్మమ్మ, శ్వేత ఎలా ఉన్నారు? నమస్కారం టీచర్, రండి. శ్వేత, నీకొక శుభవార్త. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు డిగ్రీ పూర్తి చేసావు కదా, ఈసారి నువ్వు ఖచ్చితంగా అప్లై చెయ్యాలి. నీలో ఆ కసి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. టీచర్, నోటిఫికేషన్ అయితే వచ్చింది, కానీ దానికి కోచింగ్ తీసుకోవాలి. సిటీకెళ్ళాలి. చాలా డబ్బు కావాలి కదా. దాని గురించి నువ్వు చింతించకు శ్వేత. ఇదిగో, నా మెడలో ఉన్న ఈ చిన్న గొలుసు అమ్మేద్దాం. నువ్వు పట్నం వెళ్ళి చదువుకో. నీ చదువు కంటే నా గొలుసు ముఖ్యం కాదు తల్లి. వద్దమ్మా, నాన్న పోయినప్పుడు నువ్వు దాచుకున్న ఆఖరి ఆస్తి ఇది. దీన్ని నమ్మడానికి నేను ఒప్పుకోను. అవునమ్మా, అక్క చెప్పింది నిజమే. అక్క, నేనొక ఉపాయం ఆలోచించాను. మనం పట్నం వెళ్ళక్కర్లేదు. ఇప్పుడంతా ఆన్లైన్ యుగం నడుస్తుంది. ఒక మంచి టాబ్లెట్ కొనుక్కుంటే చాలు. ఇంట్లోనే ఉండి నువ్వు క్లాసెస్ వినొచ్చు. ఆ నగలమ్మక్కర్లేదు. నా దగ్గర ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బు కొంతుంది. అది నీకిస్తాను, వాడుకుందాం. గీతా, నువ్వు నా కోసం అంతలా ఆలోచిస్తున్నావా? నువ్వు నా కోసం నీ చదువు ఆపేసావక్కా. ఇప్పుడు నీకోసం నేను ఈ చిన్న సాయం చేయలేనా? నువ్వు చదువుకో. ఇంటి పని, వంట పని అంతా నేను చూసుకుంటాను. నీకే లోటు రాకుండా నేను చేస్తాను.
శ్వేత గీత టాబ్లెట్ కొన్నారు. శ్వేతకి ఒక కొత్త లోకం పరిచయమైంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి చదవటం మొదలెట్టింది. గీత తన కాలేజ్కి వెళ్తూనే ఇంటి పనులన్నీ పూర్తి చేసేది. సాయంత్రం కాగానే ఊరి పిల్లలకు ట్యూషన్లు చెప్పి ఇంటి ఖర్చులకు ఆసరాగా నిలిచేది. శ్వేత లోకమంతా ఆ టాబ్లెట్లోని పాఠాలే. తన తండ్రి ఆశయం ఆమె కళ్ల ముందు కదలాడేది. శ్వేత టాబ్లెట్లో క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటూ, ఎకానమీ, పాలిటీ, అవును నేను చదవగలను. నాన్న, మీ ఆశీస్సులు నాకుంటాయి. గీత కాఫీ కప్పిస్తూ, అక్క కాఫీ తాగు, రాత్రి 2 అవుతుంది, ఇంకా చదువుతున్నావా? కళ్ళు దెబ్బతింటాయక్క, కాసేపు పడుకో. లక్షలాది మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు గీత. నేను వాళ్ళందరికంటే ఒక అడుగు ముందే ఉండాలి. మన పరిస్థితి మారాలంటే ఈ కష్టం తప్ప వేరే దారి లేదు కదా. నీ నమ్మకమే నీ విజయానికి నాంది అక్క. నువ్వు ఖచ్చితంగా ఈ జాబ్ కొడతావు. పరీక్ష రోజు రానే వచ్చింది. శ్వేత హాల్ టికెట్ తీసుకుని రెడీ అయింది. గీత ఆమెని బస్టాండ్ దగ్గర దిగబెట్టడానికి వెళ్తోంది. కాని పాత పగని మనసులో పెట్టుకున్న రాజేష్ శ్వేతని ఎగ్జామ్ రాయనీయకుండా ప్లాన్ వేశాడు. వీధి చివర రాజేష్ తన స్నేహితులతో కలిసి అడ్డం నిలబడ్డాడు. ఏంటి శ్వేత, కలెక్టర్ అవడానికి వెళ్తున్నావా? రాజేష్, దారుదులు, నాకు టైం అవుతుంది. వదలను. ఈరోజు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళలేవు. నిన్ను మేం వెళ్ళనియ్యం. ఇక్కడి నుండి బస్టాండ్కి 500 మీటర్లు. నువ్వు నడిచెళ్లేసరికి ఎగ్జామ్ గేట్లు పడిపోతాయి. ఛీ, నువ్వసలు మనిషివేనా? ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి ఇంతలా దిగజారుతావా? నన్ను అవమానించినందుకు మీ అక్కకి ఇది నా రిటర్న్ గిఫ్ట్. అక్క, నువ్వెళ్ళు. పక్కనే మా ఫ్రెండ్ సోనీ ఇల్లుంది. దాని బండి తీసుకుని ఎగ్జామ్ సెంటర్కెళ్ళు. వీళ్ళని నేను చూసుకుంటాను. కాని గీత, వీళ్ళు నిన్నేం చేస్తారో? నన్నేం చెయ్యలేరు. అదిగో కొంచెం దూరం నుండి మన ఊరి జనం వస్తున్నారు. నువ్వొక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు. నువ్వు ఈ ఎగ్జామ్ రాయాలి. వెళ్ళక్కా. శ్వేత అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. అటువైపుగా రామయ్య కొందరొస్తారు. వాళ్లని చూసి కాపాడమని అరుస్తుంది గీత. వెంటనే రాజేష్ తన మిత్రులతో అక్కడి నుండి పారిపోతాడు. శ్వేత పరిగెత్తుకుంటూ వెళ్లి గీత చెప్పినట్టుగా సోనీ బండి మీద సెంటర్కి చేరుకుంది. పరీక్షా హాల్లో కూర్చున్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు. ఆ నీళ్ల వెనుక పోరాటముంది. పరీక్ష రాసిన కొన్ని నెలల తరువాత ఫలితాలొచ్చాయి. ఊరంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామయ్య తాత, నిర్మలా టీచర్, లక్ష్మి, గీత అందరూ కంప్యూటర్ ముందు కూర్చున్నారు. శ్వేత మాత్రం ఒక మూల దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. శ్వేత, లిస్ట్లో నీ పేరు వెతుకుతున్నాను. రిజల్ట్ చూసి రాము ముఖం చిన్నబోయింది. ఏమైంది నాయనా? క్షమించండి శ్వేత, ఫస్ట్ లిస్ట్లో నీ హాల్ టికెట్ నెంబర్ కనిపించట్లేదు. ఏంటి? ఉండకపోవడమేంటి? అక్క అంత బాగా రాసింది కదా, మళ్ళీ చూడన్నా? చూశాను గీత, లేదు, కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకుంటా. శ్వేత కళ్లలో నీళ్లతో నిశ్శబ్దంగా బయటికెళ్ళిపోయింది. ఆ రోజు ఇల్లంతా విషాదం అలుముకుంది. శ్వేత తిండి నిద్ర మానేసింది. తన త్యాగం, తన చెల్లి కష్టం అన్నీ వృధా అయ్యాయని బాధపడింది. ఊరి జనం కూడా ఓపెన్లో చదివితే ఇలాగే ఉంటుందని ఎగతాళి చేయటం మొదలెట్టారు. 10 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా ప్రభుత్వం 2వ జాబితా విడుదల చేసింది. కొందరు అభ్యర్థులు రిజెక్ట్ అవ్వడం వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకి అవకాశం దక్కింది. నిర్మలా టీచర్ పరిగెత్తుకుంటూ వస్తూ, శ్వేత, శ్వేత, బయటికి రా. ఏమైంది టీచర్? రిజల్ట్స్, సెకండ్ లిస్ట్ వచ్చింది. అందులో నీ పేరు కూడా ఉంది. అది కూడా మామూలు పోస్ట్ కాదు. నువ్వు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యావు. ఏమంటున్నారు టీచర్ గారు? నిజమేనా? నా బిడ్డ డిప్యూటీ తహసీల్దార్ అయిందా? అవును లక్ష్మమ్మ, శ్వేత, నీ కల నిజమైంది. గీత శ్వేతని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ, అక్క, నువ్వు గెలిచావు. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఊరంతా పండుగ వాతావరణం. రామయ్య తాత మిల్లు దగ్గర పెద్ద సభ ఏర్పాటు చేశారు. శ్వేతని పూలమాలలతో ముంచెత్తారు. రాఘవయ్య ఉండుంటే ఎంత సంతోషించేవాడు. శ్వేత, నువ్వు మన ఊరికే గర్వకారణం. నా విజయం నా ఒక్కదానిది కాదు. నన్ను నమ్మిన నా తల్లిది, నాకు దారి చూపిన నిర్మలా టీచర్ది.
నాకండగా నిలిచిన రామయ్య తాతది. కాని అన్నిటికంటే ముఖ్యంగా నా చెల్లి గీతాది. తను మారకపోయుంటే, తను నాకండగా నిలబడకపోయుంటే నేనీరోజిక్కడుండేదాన్నే కాదు. అందరూ శ్వేతాని మెచ్చుకున్నారు. సన్మానం తరువాత శ్వేత గీత ఇంటివైపు నడుస్తూ మాట్లాడుతున్నారు. గీతా, మోడ్రన్గా ఉండడం అంటే అందమైన బట్టలేసుకోవటం కాదు, అందమైన ఆలోచనలు కలిగి ఉండటం. పల్లెటూళ్ళలో పుట్టిన పట్టుదలుంటే అవకాశాన్ని అందుకోవచ్చు. నన్ను క్షమించక్కా, నేను మోడ్రన్ అనుకుని దారి తప్పాను. కాని అసలైన గెలుపు చదువులో ఉందని నాకు నువ్వు నేర్పావు. నా కోసం నువ్వు పడ్డ కష్టానికి సరైన గౌరవం దక్కేలా నేను చేస్తానక్కా. చదువు మన తలరాతని మారుస్తుంది. ఏ ఆడపిల్ల కూడా తన పరిస్థితిని చూసి కుంగిపోవద్దు. బలంగా నిలబడితే ప్రపంచమే మీ వైపు చూస్తుంది. శ్వేత తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టింది. గీత కూడా పట్టుదలగా చదివి ఒక మంచి టీచర్ అయింది. రాఘవయ్య గారి ఆత్మ శాంతించింది. మోడ్రన్ చెల్లి తన తప్పు తెలుసుకుని పల్లెటూరి అక్కకి కుడిభుజంలా నిలిచింది. ఒక తండ్రి కన్న కల ఇద్దరు కూతుళ్ల కష్టం వల్ల నిజమైంది. మనిషి బలంగా కోరుకుంటే ఆ విల్ పవర్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన లక్ష్యం కోసం మనం నిజాయితీగా కష్టపడితే ఈ సమస్త విశ్వం మనకి తోడుంటుంది. ఈ సిరీస్లో మనం శ్వేత అనే ఒక సామాన్య పల్లెటూరి అమ్మాయి తన కుటుంబం కోసం పడ్డ కష్టాన్ని చూశాం. తన చెల్లి గీత దారి తప్పినా ఆమెని మళ్లీ సరైన దారిలోకి తీసుకురావడంలో శ్వేత చూపిన సహనం అమోఘం. పల్లెటూరి పట్టుదల ముందు పట్నం విలాసాలు ఓడిపోయాయి.